తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 'విలువైన బ్రతుకు' అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా ఆలస్యం చేయకుండా వినేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. తెల్లారగానే బెండకాయ మసాలా పులుసు ఎలా చేయాలి అంటూ వచ్చేసింది రష్మి. రాగానే జానకి వాలకం చూసి ఆట పట్టించేసింది. ఆమె మాటలకి జానకి నవ్వలేదు. నిర్లిప్తంగా నిట్టూర్చింది. అదోలా ఉన్నావేం, బావ ఏదైనా అన్నాడా? ఆమె నవ్వకపోవడం చూసి రష్మి ఆరా తీసింది. లేదన్నట్టు తలూపింది జానకి. మరి ఎందుకీ విషాదవదనం నిలదీసింది. రాత్రి తామిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెప్పింది జానకి. అయితే వెళ్ళి షాప్లో కూర్చోవాలంటావు, ఆ మాత్రం దానికి ఇంత ఆలోచన ఎందుకు? ముద్దుగా కసిరింది. జానకి మాట్లాడలేదు. అవును, తన ఆలోచనలు, అందులోని ఇబ్బందులు ఆమెకెలా తెలుస్తాయి? అసలు ఎలా చెప్పేది? ఆలోచనలు తెగకపోవడంతో గాఢంగా నిట్టూర్చింది. ఆమె నిట్టూర్పు విని విచిత్రంగా చూసింది రష్మి. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఆమెను ఎగాదిగా చూస్తూ అంది రష్మి. ఉలిక్కిపడింది జానకి. అబ్బే అదేం లేదు, తత్తరపడింది. ఏం లేదు, సరే నేను నమ్ముతాను, ఇక పద చనువుగా అంది. ఎక్కడికి? అయోమయంగా అడిగింది జానకి. షాప్కి, నీతో పాటు నేను వస్తాను. మిగిలిన సంగతులన్నీ అక్కడ మాట్లాడుకుందాం పదా, తొందర పెట్టింది. రష్మి తోడుగా ఉంటాననేసరికి జానకికి కాస్తలో కాస్త తెరిపిగా అనిపించింది. గుడ్డి కన్నా మెల్లనయం కదా అన్నట్టుగా మధుకర్ని చూడలేదన్న బాధని రష్మితో మాట్లాడుతూ మర్చిపోవచ్చు అని తనని తాను అనునయించుకొని షాప్కి బయలుదేరింది. ఇప్పుడు చెప్పు, ఏమిటి నీ మనసులోని బాధ? షాప్లో చిట్టిబాబు దగ్గర పనిచేసే అసిస్టెంట్ నలుగురు ఇంకా రాకపోవడంతో ఆ ఏకాంతంలో ధైర్యం చేసి అడిగేసింది రష్మి. బాధ ఏం లేదే, నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు, దబాయించబోయింది. చెప్పకు, నేను నమ్మను. బావ పేరు చెబితేనే నీ మొహం వాడిపోతుంది. ఇట్టిట్టే నిట్టూరుస్తావు. మనసులో ఏదో అసంతృప్తి దాగున్నప్పుడే అలాంటి నిట్టూర్పులు వస్తాయి. ఇకపోతే కంపెనీకి బయలుదేరే నిమిషంలో నీ మొహంలో కదలాడే ఉత్సాహం, కళ్ళల్లో మెరిసే మెరుపులు కంపెనీ నుంచి ఇంటికి వచ్చాక కనబడట్లేదు. ఇక ఈరోజు డ్యూటీకి డుమ్మా కొట్టడం అంటే నీ ప్రాణం పోయినట్టే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నావు. అంటే నీ ఆనందానికి, ఉత్సాహానికి కారణమైన విషయం కంపెనీలోనే ఉంది. ఒక్క ముక్కల్లో చెప్పాలంటే బావ మీద నీకు ఇంట్రెస్ట్ పోయింది. మరెవరి మీదకో మనసు మరలుతోంది. నిజమేనా? చెప్పు అంది. ఆ అనడం కూడా తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తున్నట్టు అనలేదు. ఆమె బాధని పూర్తిగా అర్థం చేసుకుని దాన్ని పోగొట్టడానికి ప్రయత్నించే ఆత్మీయురాలిలా అనునయంగా అడిగింది. రష్మి అనునయం జానకి మనసుని కుదిపేసింది. తన మనసులోని బాధనంతా ఆమెతో చెప్పుకొని సేద తీరాలని అనిపించింది. కానీ అంతలోనే ఏదో సంశయం. పెదవులు కదిపి ఇది అని చెప్పలేని సందిగ్ధం. ఆమె సంకోచం చూసి చిన్నగా నవ్వింది రష్మి. ఇవన్నీ నాకెలా తెలిసాయని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, కానీ చెప్పానుగా అనుభవం అని. ఆ అనుభవమే నా చేత ఇవన్నీ మాట్లాడిస్తోంది. అసలు సాకేత్ ఎవరనుకుంటున్నావు? నేను నా గతం ఏమిటనుకుంటున్నావు నీకు తెలుసా అడిగింది. జానకి మాట్లాడలేదు, కానీ రష్మి మాటలు మాత్రం ఆమెలోని కుతూహలాన్ని పెంచాయి. సాకేత్ ఒక క్లాత్ షాప్ ఓనర్. ఆ షాపులో నేను సేల్స్ గర్ల్గా పనిచేసేదాన్ని. అతను, అతని భార్య, కొడుకు. సాకేత్ది ఒక సర్కిల్. నేను, నా భర్త, నా 2 పిల్లలు, నాదో సర్కిల్. సాకేత్ అందగాడు కనుక అతన్ని అనుమానించడం, ఆ అనుమానంతో సాధించడం తప్ప అతని భార్యకి వేరే పనే ఉండేది కాదు. నేను అందగత్తెనే, ఆ పైన అందమైన షాప్ ఓనర్ దగ్గర సేల్స్ గర్ల్ని. అందుకే తను తాగి తందనాలాడడం, నా జీతం కూడా లాగేసుకోవడమే కాక నన్ను సాకేత్ని కలిపి అనుమానించడం మా ఆయనకు సరదాగా మారింది. అలా 2 ఏళ్లు గడిచాయి. సాకేత్ చాలా అందగాడు అంటూ మా ఇద్దరినీ కలిపి మా ఆయన మాట్లాడే మాటలు నా మనసుని చెదరగొట్టాయి. నా ఆలోచనలు మారిపోయాయి. రోజు మా ఆయన అనుమానిస్తున్నట్టుగా ఒకసారి నిజంగానే అతనితో సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనిపించింది. వెంటనే అమల్లో పెట్టేశాను. అలా మా ఆయన, సాకేత్ వాళ్ళ ఆవిడ
వాళ్ళ అనుమానాల్ని వాళ్ళ మాటల మూలంగానే నిజం చేసుకున్నారు. కొన్నాళ్లకి మా సంబంధం బయటపడింది. అందరూ దాని గురించి తోచినట్టుగా మాట్లాడుకున్నారు. సాకేత్ వాళ్ళ ఆవిడ అతన్ని తిట్టింది. మా ఆయన నన్ను కొట్టాడు. ఆ తిట్లు, దెబ్బలు, అతను పెట్టే చిత్రహింసలు భరించలేని నేను సాకేత్ దగ్గర నా బాధంతా చెప్పుకొని ఏడ్చాను. అతను నిజంగానే నన్ను ఇష్టపడుతుండడం వల్ల, నేనంటే పడి చస్తుండడం వల్ల ఓ రోజు ఎవరితో చెప్పా పెట్టకుండా నన్ను తీసుకుని వచ్చేశాడు. అలా ఇద్దరం కలిసి రహస్యంగా ఇక్కడ కాపురం చేస్తున్నాం చెప్పి గట్టిగా నిట్టూర్చింది. ఆ కథంతా విన్న జానకికి నోట మాట రాలేదు. తన ఎదురుగా ఉన్న రశ్మి ఆమె కళ్ళకి 8వ వింతలా కనిపించింది. ఇష్టం లేని మొగుణ్ణి, సంసారాన్ని వదిలేసి నచ్చిన వాడితో లేచి వచ్చేయడం ఇంత సులువా అని ఆశ్చర్యపోయింది కూడా. ధైర్యం చేసి తన జీవితాన్ని తనంతట తానుగా మనసుకి నచ్చిన వాడితో పంచుకోగలిగిన ఆమె జానకి కళ్ళకి రియల్ హీరోయిన్లా కనిపించసాగింది. రశ్మి, ఇది నిజంగా నిజమా? సంభ్రమంగా అడిగింది. నిజం, దేనికైనా ధైర్యం ఉండాలి మరి, నవ్వుతూ అంది. మరి మీ ఆయన సాకేత్ వాళ్ళ ఆవిడ? ఏదో అడగాలనుకుని అడగలేకపోయింది. ఆమె సందేహాన్ని రశ్మి అర్థం చేసుకుంది. మేమిద్దరం కలిసే ఉంటున్నాం అన్న నిజం ఆ ఇద్దరికీ తెలుసు. కానీ ఎక్కడ ఎలా ఉంటున్నాం అన్నదే తెలీదు. తెలియకుండా మేం జాగ్రత్త పడ్డాం. ఒకవేళ రేపన్న రోజు ఎప్పుడైనా తెలిస్తే? తెలియని నాకేం భయం లేదు. నన్ను రక్షించుకోవడానికి సాకేత్ ఉన్నాడు, ధీమాగా అంది రశ్మి. జానకికి ముచ్చటేసింది. అతను ఎంత ధైర్యం చెప్పి ఎంత భరోసా కలిగించగలిగితే ఆమె అంత నిబ్బరంగా ఉండగలుగుతుంది అనుకుంది. సరిగ్గా అప్పుడే జానకి కూడా ఓ నిర్ణయానికి వచ్చేసింది. మధుకర్ సంగతి రశ్మితో చెప్పాలని, ఆమె సలహా అడగాలని. అది చెప్పడానికే నోరు తెరిచింది. అదే క్షణంలో ఆమె ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నట్టుగా చిట్టిబాబు అసిస్టెంట్స్ నలుగురు ఒకేసారి లోపలికి అడుగుపెట్టారు. జానకికి అసహనంగా అనిపించింది. కానీ తప్పదు. చిరాకుని తనలోనే అణుచుకుని మామూలుగా అయిపోయింది. ఆ తర్వాత మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం ఇక వాళ్ళకి రాలేదు. మధ్యాహ్నం లంచ్ టైంలో సాకేత్ ఇంటికి వస్తాడన్న కారణంగా జానకిని షాపులోనే వదిలేసి వెళ్ళిపోయింది రశ్మి. సాయంత్రం వరకు ఉండి షాప్ క్లోజ్ చేసి ఇంటికి చేరుకునేసరికి రశ్మి ఇంటికి తాళం వేలాడుతూ కనిపించింది. తన మనసులోని బరువుని ఇంకొన్ని గంటలు అలాగే మోయాల్సి వచ్చేసరికి ఆమె బాధ మరింత ఎక్కువైంది. అలాగే వచ్చి మంచం మీద వాలిపోయింది. 4 రోజులు అతి కష్టం మీద చాలా భారంగా గడిచాయి. ఈ 4 రోజులు రశ్మి కనిపించలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. కనీసం సాకేత్ని అడుగుదామన్నా అతను కూడా ఇంటికి రాలేదు. 5వ రోజు కంపెనీకి బయలుదేరింది జానకి. బస్టాప్లో శోభ కలవనే కలిసింది. ఏమైపోయావు ఇన్నాళ్ళు? నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. ఎందుకు రాలేదు పనికి? జానకి కనపడిందే ఆలస్యం. అడిగేసింది. మా ఆయన ఇల్లు బాగు చేస్తున్నారు. ఆ పనులన్నీ చూసుకోవడం కోసం ఆయన వెళితే నేనే షాపు చూసుకోవాల్సి వచ్చింది. అందుకే రాలేదు చెప్పింది. మధుసారి ఏమైనా అన్నారా? ఇక ఉత్సుకతని చంపుకోలేక అడిగేసింది. ఏమీ అనలేదు. నువ్వెందుకు రావట్లేదని మాత్రం 2-3 సార్లు అడిగాడు. మామూలుగా చెప్పింది శోభ. జానకి చెవుల్లో అమృతం పోసినట్టయింది. తను రాలేదని గమనించి తన గురించి అడిగాడంటే అతని దృష్టిలో తను ఉన్నట్టేగా. మధుకర్ని చూడని క్షణాల్లో అతని గురించి తనెలా బాధపడుతోందో అలాగే తను కనపడకపోతే అతను విలవిల్లాడుతున్నాడన్నమాట. ఎంత అదృష్టం! తనలాంటి సాదాసీదా వ్యక్తి మధుకర్ అంతటి అందగాడి మనసులో నిలవగలగడం మామూలు విషయం కాదు. చాలా అపురూపమైన నిజం. నా గురించి సార్ అన్నిసార్లు ఎందుకు అడిగి ఉంటాడంటావు? యథాలాపంగా అడిగినట్టు అడిగింది జానకి. తన ఊహలు, ఆలోచనలు అన్నీ 100కి 100 పాళ్ళు నిజమని నిర్ధారించుకోవాలన్నది ఆమె తాపత్రయం. ఎందుకేమిటి? అతను సూపర్వైజర్ కదా, మనం వర్కర్లం కదా, అంచేత మనం ఒకరోజు కాదు 1 గంట కనపడకపోయినా ఎందుకు ఏమిటి అని అడిగే బాధ్యత అతనికి ఉంది. ఆ ఉద్యోగమే అటువంటిది. అందుకే అడిగి ఉంటాడు మామూలుగా చెప్పింది. ఆ వివరణకి జానకి నోరంతా చేదుగా అయిపోయింది. ఊహల ఊయలలోంచి పట్టు తప్పి జారి కింద పడిపోయి కాళ్ళు, చేతులు, నడుము విరగ్గొట్టుకున్నంత బాధ కలిగింది. బాధని పక్కకి పెట్టి కాస్త నిదానంగా ఆలోచిస్తే అది నిజమే అని అనిపించింది. తను అతన్ని ఇష్టపడుతోంది, కానీ అతను ఖచ్చితంగా తనని ఇష్టపడి తీరాలని రూలేం లేదుగా.
ఎందుకు అనవసరంగా లేనిపోని ఊహించుకొని బాధపడటం అనిపించింది. ఆమె ఆలోచనలు ఓ కొలిక్కి వచ్చేసరికి కంపెనీ దగ్గర పడింది. లోపలికి అడుగు పెడుతుంటే మధుకర్ ఎదురొచ్చాడు. 4 రోజుల తర్వాత వర్క్ చేయడానికి వచ్చిన ఆమె వైపు కొరకొర చూసి వెళ్ళిపోయాడు. మనం ఎంత టెంపరరీ వర్కర్లమైనా ముందస్తుగా అడిగి అవుననిపించుకున్న తర్వాతే లీవ్ పెట్టాలి తప్ప ఏమీ చెప్పకుండా అప్పటికప్పుడు ఒక లెటర్ రాసి పంపించేస్తే కుదరదు. అలా చెప్పా పెట్టకుండా మానేసినందుకు సార్ నీ మీద చాలా కోపంగా ఉన్నాడు. ఏమంటాడో ఏమో, జాగ్రత్తగా ఉండు. మధుకర్ చూపులకి అర్థం వివరించింది శోభ. తిట్టని, అతను తిట్టినా తనకి సంతోషమే. అలా తిడుతూ అతను కొంచెంసేపు తన ఎదురుగానే నిలబడతాడు. కనీసం ఆ కాసేపైనా అతన్ని తృప్తిగా కళ్ళ నిండా చూసుకోవచ్చు అని ఆలోచిస్తూ ముందుకు కదిలింది జానకి. సరిగ్గా 1 గంట తర్వాత వర్క్ చేస్తున్న జానకి దగ్గరికి వచ్చాడు మధుకర్. 4 రోజులు డుమ్మాలు సరిపోయాయా? ఇంకా 2 రోజులు సెలవులు కావాలా? వస్తూనే కోపంగా అడిగాడు. ఉరుములేని పిడుగులా వచ్చి పడి ఉరుములాంటి స్వరంతో అడుగుతున్న అతని వైపు తలెత్తి చూసింది జానకి. మధుకర్ కళ్ళ నిండా కోపం, మొహం నిండా ఉక్రోషం పుష్కలంగా కనిపించాయి. ఆ క్షణంలో అతను అలా చూస్తుంటే తను ఇష్టపడే వస్తువు చేతికి అందని సమయంలో ఉడుక్కునే పసిపిల్లాడి మొహం గుర్తొచ్చింది ఆమెకి. నవ్వు రాబోయింది. బలవంతాన ఆపుకుంది. కొత్తగా ఇల్లు కొనుక్కున్నాం సార్. దానికి చిన్న చిన్న రిపేర్లుంటేనో చేయించడం కోసమని 4 రోజులు మానేయాల్సి వచ్చింది. సంజాయిషి ఇచ్చింది. మధుకర్ మొహం మరింత ఎర్రబడింది ఆమె ఇచ్చిన సమాధానానికి. అవునులే, నువ్వు, నీ మొగుడు, నీ ఇల్లు, ఇక మిగిలిన వాళ్ళు ఎలా పోతే నీకేం? నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినప్పుడు రా, నీ ఇష్టం వచ్చినప్పుడు మానేయి. ఎవరు ఏమీ అనరు నిన్ను అని కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని తిట్లని వింటుంటే జానకి కోపం రాలేదు, నవ్వొచ్చింది. నిజానికి అసలవి తిట్లులా లేవు. ఉడుకుమోతుతనం తట్టుకోలేక చిన్నపిల్లాడు అరిచిన అరుపుల్లా మాత్రమే ఉన్నాయి. అరగంట గడిచింది. జానకిని మధుసార్ రమ్మంటున్నారు. లంచ్ రూమ్లో ఉన్నారు. ఎవరో వచ్చి చెప్పేసరికి జానకి ఆశ్చర్యపోయింది. ఎందుకు పిలిచి ఉంటారు? లోపల అనుకోబోయి పైకే అనేసింది. ఎందుకేమిటి? 4 రోజులు మానేశావుగా, తిట్టడానికి అయ్యుంటుంది. అసలే ఆయన కళ్ళు తాగిన కోతి. ఆ పైన ఇప్పుడు నిప్పు తొక్కినట్టుగా ఉంది వ్యవహారం. ఎందుకైనా మంచిది, త్వరగా వెళ్ళు. ఆమెని తొందర పెట్టింది శోభ. జానకి లేచి ముందుకు కదులుతుంటే జాగ్రత్త అంటూ మరోసారి హెచ్చరించింది. ఆమె డైనింగ్ హాల్లోకి వెళ్ళేసరికి మధుకర్ అసహనంగా పచార్లు చేస్తున్నాడు. ఎటూ కాని సమయం కావడం వల్ల అక్కడ అతను తప్ప ఇంకెవరూ లేరు. తను చుట్టూ ఏకాంతం. జానకి గమ్మత్తుగా అనిపించింది. అదిగాక తనని తిట్టడానికే అయితే ఇంతటి ఏకాంతంలోకి పిలిపించడు. మరి ఎందుకు పిలిచి ఉంటాడు? ఆలోచిస్తూ ఉండగానే అతను మండిపడిపోయాడు ఆమె మీద. అసలేమనుకుంటున్నావు నువ్వు అంటూ. వచ్చి రాగానే వివరణలు, ఉపోద్ఘాతాలు లేకుండా, కనీసం కారణమైనా చెప్పకుండా ఆ ఎదురుదాడి ఏమిటో ఆమెకి అర్థం కాలేదు. పైగా అనుకోవడం ఎవరి గురించో, అసలు అతను మాట్లాడుతున్నది దేని గురించో కూడా ఆమెకి అర్థం కాలేదు. అదే అడిగింది. దేని గురించి సార్ అని. నా గురించి అని టక్కున అన్నాడు. అదిరిపడింది. తామిద్దరి మధ్య అలాంటి ప్రస్తావన వస్తుందని, అతను అంత సూటిగా తనని అడగగలడని, అది ఇంత తొందరగా అడుగుతాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. తీరా అనూహ్యమైనది హఠాత్తుగా ఎదురయ్యేసరికి ఒంట్లో సన్నని వణుకు బయలుదేరింది. వణికే కాళ్ళని అదుపులో పెట్టుకుని స్థిరంగా నిలబడడానికి ప్రయత్నించసాగింది. మాట్లాడవేం? రెట్టించాడతను. ఏం మాట్లాడాలో అప్పటికీ ఆమెకి అర్థం కాలేదు. ఒకవేళ ఎలాగో ప్రయత్నించబోయినా పదాలు దొరకలేదు. అందుకే మౌనంగా ఉండిపోయింది. ఇందుకే మీ ఆడాళ్ళంటే నాకు విసుగు చిరాగ్గా అన్నాడు. చివాలన తలెత్తి దెబ్బతిన్నట్టుగా చూసింది. ఉద్యోగం లేనంతసేపు ఆ చిదంబరం లాంటి కాంట్రాక్టర్ల చుట్టూరా, కంపెనీల చుట్టూరా 10 సార్లు తిరుగుతారు. తీరా డ్యూటీ అంటూ దొరికితే 2-3 నెలలు జీతాలు తీసుకునేసరికి ఇక మారిపోతారు. ప్రొడక్షన్ ఉందా లేదా అనేది కూడా ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్టు మానేస్తారు. అందున నాలాంటి మంచివాణ్ణి చూస్తే మరీ ఆడించేస్తారు. అందుకే అడిగాను, అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావో అని విసురుగా అన్నాడు. అసలు విషయం అర్థమయ్యేసరికి తెల్లబోయింది జానకి. ఎందుకా అతను తనని అంత అర్జెంటుగా పిలిపించినది అనుకుంటుంటే అప్పటి వరకు ఉన్న ఉత్సాహం కాస్త చప్పున చల్లారిపోయింది. సారీ సార్, ఇక నుంచి ఇలా మాననులేండి సంజాయిషి ఇచ్చింది.
అది అలా అన్నావు బావుంది, వెళ్ళి నీ పని చూసుకో గొంతులోకి శాంతం తెచ్చిపెట్టుకుంటూ అన్నాడు. కాళ్ళేడ్చుకుంటూ బయటకు వచ్చేసింది జానకి. మనసంతా అదోలా అయిపోయింది. ఏదో చేతికి అందబోతోందని, అందువల్ల తనకంతా ఆనందమేనని అనుకున్నంతసేపు పట్టట్లేదు. అందినది అందినట్టే చేయి జారిపోవడానికి. అది ఊహిస్తుంటేనే ఆమెకి ఏదోలా ఉంది. అతను తనని తిట్టినా, కనీసం 4 కొట్టినా తనింత బాధపడి ఉండేది కాదు. పోనీ తను ఊహించుకున్నట్టు నువ్వంటే నాకిష్టం అన్నా తనకంత దిగులు ఉండేది కాదు. అతను తన మాటల ద్వారా మనసుకి నచ్చే విషయాలు ఎన్నెన్నో చెబుతాడు అన్నంత ఆశలు కల్పించి మరీ ఉన్నట్టుండి తనని నిరాశపరచడమే మరీ తట్టుకోలేకపోతుంది. ఎలా, ఏం చేయాలి, ఏం చేస్తే ఈ దాగుడు మూతలకి తను తెరదించగలదు, అసలు ఏదైనా చెయ్యొచ్చా లేక చేయకూడదా ఆలోచిస్తూనే ఉంది. ఆ ఆలోచనలోనే ఆమెకి పూట గడిచిపోయింది. సాయంత్రం ఇంటికి చేరుకునేసరికి చిట్టిబాబు ఇంట్లోనే ఉన్నాడు. ఎవరో రశ్మి అట నిన్నోసారి రమ్మని కబురంపింది. వాళ్ళ ఆయన వచ్చి చెప్పి వెళ్ళాడు. జానకి ఇంట్లోకి అడుగు పెట్టగానే చెప్పాడు. రశ్మి పేరు వినేసరికి ఆమెకి దిగులంతా ఎటో ఎగిరిపోయింది. దిగ్గున సోఫాలోంచి లేచింది. ఎప్పుడొచ్చాడతను ఆతృతగా అడిగింది. ఇప్పుడే అతను అలా వెళ్ళాడు, నువ్విలా వచ్చావు చెప్పాడు. చిట్టిబాబు మాటలు ఇంకా పూర్తి కాకుండానే జానకి ఇంట్లోంచి బయటపడింది. పరుగులాంటి నడకతో రశ్మి ఇంటికి చేరుకుంది. లోపలికి అడుగు పెట్టి ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి అవాక్కైపోయింది. అక్కడ బెడ్ మీద రశ్మి పడుకొని ఉంది. శరీరం నిండా కముకు దెబ్బలు, కంటి కింద గడ్డం మీద చర్మం చిట్లిపోయింది. పెదవులు 2 రక్తం ముద్దల్లా ఉన్నాయి. ఆ క్షణంలో ఆమెను చూస్తే గతంలో ఆమె అందగత్తె అని చెప్పినా ఎవరూ నమ్మరు. అలా ఉంది రశ్మి అవతారం. ఆమెను అలా చూస్తుంటే జానకి మనసు విలవిల్లాడింది. 2 అంగల్లో రశ్మి బెడ్ దగ్గరికి చేరుకుంది. రశ్మి, ఏమిటిది, ఏమైంది ఆందోళనగా అడిగింది. జానకి ప్రశ్న విని ఆమె కాళ్ల దగ్గర కూర్చున్న సాకేత్ తప్పు చేసిన వాడిలా తలదించుకున్నాడు. మా సవితికి నా మీద ప్రేమ ఎక్కువైందట, అందుకే ఇలా సత్కరించి పంపించింది చెప్పి నవ్వేయాలనుకుంది. పగిలిన పెదవులు అందుకు సహకరించకపోవడంతో అబ్బా అంది బాధగా. అంత బాధలో కూడా నవ్వడానికే ప్రయత్నిస్తున్న రశ్మిని చూస్తుంటే జానకికి ఏడుపొచ్చింది. అసలు ఎలా జరిగింది ఇది వణికే గొంతుతో అడిగింది. ఎలా ఏముంది, ఆ రోజు నీ దగ్గర నుంచి బయలుదేరి ఇంటికి వస్తుంటే దారిలో సాకేత్ వాళ్ళ ఆవిడ కనిపించింది. ఆమె కూడా ఇంకా ఎవరో 2 మగాళ్ళు ఉన్నారు. బహుశా వాళ్ళు మా కోసమే వెతుకుతున్నట్టున్నారు. నేను కనపడగానే ఆవిడ నా దగ్గరికి వచ్చేసి నడి రోడ్డు మీదే నన్ను నానా మాటలు అనేసింది. నేను సహించలేక తిరగబడ్డాను. దాంతో వాళ్ళు 3 కలిసి నన్ను పట్టుకొని ఆటోలో పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. అక్కడ వాళ్ళకి డబ్బులే తినిపించారో మరేం చేశారో తెలీదు, కానీ నా మీద కేసు పెట్టి లాకప్లో పెట్టించారు. వాళ్లతో తన్నించారు. అబ్బా, ఆ ఆడ పోలీసులు నన్నెలా బాధారో తెలుసా. చేతులకి కాళ్ళకి తగిలిన దెబ్బల వైపు చూసుకుంటూ అంది. మరెలా బయటపడ్డావు అప్పటికే గొంతు దుఃఖంతో జీరబోతుంటే అతి కష్టం మీద అడిగింది జానకి. తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడుంటాడని ఓ సామెత ఉంది తెలుసా నీకు. అలా తప్పించుకొని వచ్చానన్నమాట. ఆవిడ ఏవేవో ఎత్తులు వేసి నన్ను లాకప్లో పెట్టి తన్నించింది. నేనేం తక్కువదాన్నా. దొంగ ఏడుపులు ఏడ్చి బుడిబుడి రాగాలు తీసి ఆవిడ కాళ్ళు చేతులు పట్టుకొని ఇంకెప్పుడు సాకేత్ వైపు కన్నెత్తైనా చూడను, నీ కాపురంలోకి రాను అని ఆవిడని నమ్మించి బయటపడ్డాను. పాపం అదంతా ఆపద్ధర్మ నటన అని తెలియక వాళ్ళు నన్ను పంపేశారు. అప్పుడు మళ్ళీ నేనిలా సాకేత్ అలా తన కాళ్ళ వైపునున్న అతన్ని చూపిస్తూ కన్ను గీటింది. జానకికి ఇక తట్టుకోవడం కష్టమైంది. రశ్మి చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది. అసలు ఇదంతా నా వల్లే. నేనుండి కూడా, అన్నీ చూస్తూ ఉండి కూడా నా రశ్మిని నేను రక్షించుకోలేకపోయాను. ఇన్ని దెబ్బలు తనకి నా వల్లే తగిలాయి. నేనే దీనికంతటికీ కారణం అని ఆవేదనగా అన్నాడు సాకేత్. చూడు, నువ్వు ఏడుస్తుంటే మా సాకేత్ కూడా ఎలా అయిపోతున్నాడో. నువ్వు ఏడుపు మానకపోతే ఇక తను కూడా ఏడ్చేస్తాడు. అప్పుడు మీ ఇద్దరిని ఓదార్చలేక నేను ఏడవాల్సి ఉంటుంది. ఆపేయి, ఏడుపు ఆపేయి నవ్వేస్తూ అంది రశ్మి. గుండె పొరల్ని చీల్చుకుంటూ పైకి ఉబికి వస్తున్న ఏడుపుని అదిమి పెట్టడం సాధ్యం కాకపోయినా సాకేత్ కోసం దాన్ని బలవంతాన ఆపుకుంది జానకి. అది అలా ఉండాలి. తన్నులు తిన్నదాన్ని నేను
నేను బాగానే ఉన్నాను కదా. మధ్యలో మీ ఇద్దరికీ ఏమైంది అసలు? నన్ను చూసి ఊరికే అలా ఏడుస్తున్నారు? ఇద్దరి మొహాల్లోకి చూస్తూ నిలదీసింది. నువ్వు నా ప్రాణం రశ్మి, అందుకే నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను. ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు సాకేత్. ఎలాంటి సంకోచం లేకుండా అతనలా ఆమెని తన ఎదురుగానే ముద్దు పెట్టుకుంటుంటే జానకికి కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఆమె ఇరకాటాన్ని రశ్మి గమనించింది. నీ ప్రేమ తర్వాత చూపుతూ గాని ముందు దూరం జరుగు, లేకపోతే అక్క ఇబ్బంది పడుతుంది. అతన్ని ముద్దుగా కసిరి చేతులతో దూరంగా నెట్టేసింది రశ్మి. ఆమె అలా చేయడంతో అప్పుడు వాస్తవం గుర్తొచ్చినట్టుగా సాకేత్ కొద్దిగా సిగ్గుపడ్డాడు. అక్కా, మన ముగ్గురికి కొద్దిగా టీ పెట్టవా? కోముగా అడిగింది రశ్మి. జానకి కాదనలేదు. లేచి వంటింట్లోకి వెళ్ళి ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ తనే వెతుక్కొని టీ పెట్టి తీసుకొచ్చింది. మరో అరగంట అక్కడే గడిపి రశ్మికి మరిన్ని జాగ్రత్తలు చెప్పి అప్పుడు ఇంటికి తిరిగి వచ్చింది. వస్తూ వస్తూ మరీ చెప్పింది రాత్రికి సాకేత్కి రశ్మికి వంట చేసి తెస్తానని. మొదట అతను ఒప్పుకోలేదు. కానీ జానకి మరీ బతిమలాడేసరికి ఇక కాదనలేకపోయాడు. ఇంటికి వచ్చి గబగబా వంట కానిచ్చింది. రశ్మికి సాకేత్కి భోజనం హాట్ ప్యాక్స్లో సర్ది తీసుకువెడుతుంటే చిట్టిబాబు అడిగాడు, ఎవరికది అని. రశ్మి వాళ్ళకి చెప్పేసి బయటకి నడిచింది. మొహమాట పడుతూనే సాకేత్ భోజనం పూర్తి చేశాడు. రశ్మి మాత్రం ఎలాంటి సంకోచం లేకుండా సుష్టుగా తినేసింది. జానకే ముద్దలు కలిపి ఆమె నోటికి అందించింది. అబ్బా, 4 రోజుల తర్వాత తిన్న నీ చేతి వంట అద్భుతం, పెదాలు తుడుచుకుంటూ మెచ్చుకుంది రశ్మి. ఆమె మాటలు విని ఉలిక్కిపడింది జానకి. అంటే ఈ 4 రోజులు భోజనం లేదు, అసలు అన్నమే కాదు, పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వనన్నారు. ఒళ్ళు కొవ్వెక్కి ఇంకొకరి కాపురంలో నిప్పులు పోసే నాలాంటి ఆడదానికి అదే సరైన శిక్షట. దెబ్బలకే కాదు, ఆకలికి కూడా తట్టుకోలేకనే ఆవిడ కాళ్ళు పట్టుకొని బయటపడ్డాను చెప్పి నవ్వింది. సాకేత్ కోసం, అతని ప్రేమ కోసం, అతనితో జీవితం కోసం ఆమె అన్ని కష్టాలు భరించడం జానకికి అపురూపంగా తోచింది. నిజంగా దేవుడు వీళ్ళిద్దరినీ స్వర్గంలోని కలిపి ఉంటాడు. కాకపోతే కాస్త ఆలస్యంగా చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నట్టుగా మామూలు లోకమంతా అనుకునే అక్రమ సంబంధం రూపంలో కలిపాడు. ఏ సంబంధం అయితేనేం ఇద్దరి మధ్య అవ్యాజమైన అనురాగం ఉంది. జీవితాంతం ఒకరికొకరుగా బతకడానికి అది చాలదు అనిపించింది. అంతలో చిట్టిబాబుకి భోజనం పెట్టలేదన్న సంగతి గుర్తొచ్చింది. రశ్మి దంపతులతో చెప్పి లేచి వచ్చేసింది. బాగా అలసిపోయినట్టున్నాడు. ఆమె వచ్చేసరికి చిట్టిబాబు గాఢ నిద్రలో ఉన్నాడు. మంచానికి అడ్డంగా పడి నిద్రపోతున్న అతన్ని చూసి గాఢంగా నిట్టూర్చి తను ఓ పక్కన మేను వాల్చింది జానకి. అలసిన మనసు, శరీరం రెండూ ఆమెని అరగంటలో గాఢ నిద్రలోనికి చేర్చేశాయి. వచ్చిన క్షణం నుంచి గమనిస్తున్నాను, నువ్వు అదోలా ఉంటున్నావు. కనీసం ఒక మామూలు గృహిణిలో ఉండాల్సిన ఆనందం, సంతోషం, తృప్తి ఇవేవి నీ మొహంలో మచ్చుకైనా కనిపించట్లేదు. ఏమిటి నీ బాధ, నాతో చెప్పవా? సాయంత్రం తన దగ్గరికి వచ్చి కూర్చున్న జానకిని గడ్డం పట్టుకుని మరీ అడిగింది రశ్మి. జానకి ఇక దాచదలుచుకోలేదు. చిట్టిబాబంటే తనకెంత ఇష్టమో, మధుకర్ రూపం తన మనసుని ఎలా కదిలించిందో, అతనితో పరిచయం పెంచుకోవాలని, అతనితో కబుర్లు చెబుతూ సర్వ ప్రపంచాన్ని మర్చిపోవాలని తన హృదయం అనుక్షణం ఎంతగా ఉవ్విళ్ళూరుతోందో, ఒకరోజు అతన్ని చూడకపోతే తనకి ఎంత బాధగా ఉంటుందో అన్నీ చెప్పేసింది. చెప్పి అప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకుంది. అంతా విని విచిత్రంగా కనుబొమ్మలెగరేసింది రశ్మి. అయితే నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావు అన్నమాట అంది. ఉలిక్కిపడింది జానకి. ప్రేమ? దీన్ని ప్రేమంటారా? విస్మయంగా అనుకుంది. ఎందుకు కాకూడదు? అతన్ని చూడకుండా తను ఉండలేదు. ఊహల్లో అతనితో విహరించకుండానూ నిలవలేదు. అసలు ఆ మాటకొస్తే అతను వేరువేరు కాదు, అతనే తను అనిపించింది. అదే అయ్యుంటుంది గొనిగింది. అయ్యుంటుందేమిటి, ఖచ్చితంగా అదే నిర్ధారించింది రశ్మి. అది సరే, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావు, సరే బాగుంది. మరి ఆ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నావు అడిగింది. మొట్టమొదటిసారి సరికొత్త ప్రశ్న ఎదురయ్యేసరికి ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరి అయింది జానకి. అవును, అతనంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే అతన్ని రోజు కళ్ళతో చూడాలనుకుంటోంది. ఆ పైన మాట్లాడాలనుకుంటోంది.
మీరంటే నాకు చాలా ఇష్టం. రోజు మిమ్మల్ని కళ్ళారా చూసుకునే అదృష్టాన్ని నాకు కలిగించండి చాలు అని రేపో మాపో అతనితో చెప్పాలని అనుకుంటోంది. అంతే, ప్రస్తుతం తను అంతవరకే ఆలోచిస్తోంది. రశ్మితో ఆ మాటే చెప్పింది. జానకి చెప్పిందంతా విని ఆమెను వెర్రిదాన్లా వింత జంతువులా చూసింది. నిజంగా ఇంతవరకే ఆలోచిస్తున్నావా అని నిలదీసింది. నిజం, నీ మీదొట్టు, నిజాయితీగా చెప్పింది జానకి. గాఢంగా నిట్టూర్చింది రశ్మి. పోనీ ఈ 2 ముక్కలైనా అతనితో చెప్పి మధు స్నేహాన్ని సంపాదించేంత ధైర్యం నీకుందా అడిగింది. ఉందని చెప్పలేకపోయింది జానకి. అసలు మధుకర్ ఏ నిమిషాన ఏ మూడ్లో ఉంటాడో అతనికే తెలీదు. గాలివాటం మనిషి. అలాంటి మనిషి ఆలోచనల్ని పసిగట్టి వాటికి తగ్గట్టుగా మాట్లాడుతూ తన మనసులోని విషయం వ్యక్తం చేయడం అనేది ఇంచుమించు తనకి అసాధ్యం. లేదు, చెప్పలేను. అయినా నష్టం లేదు. అతను రోజూ నాకు కనపడుతూనే ఉంటాడుగా, అందువల్ల చెప్పకపోయినా పర్వాలేదు ధీమాగా అంది. అతని జీవితాంతం ఇదే కంపెనీలో ఉంటాడన్న నమ్మకం ఏమిటి? ఎదురు ప్రశ్న వేసింది రశ్మి. అదేమిటి అలా అంటావు? జానకి అయోమయంగా అడిగింది. మధుకర్ చేస్తున్నది ప్రైవేట్ కంపెనీ. దీనికంటే మంచి కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ జీతాలు వచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అవన్నీ వదులుకుని అతను ఇక్కడే ఇదే జీతానికి పనిచేస్తాడన్న నమ్మకం లేదుగా, అందుకే అడుగుతున్నాను సూటిగా అంది. రశ్మి చెబుతున్న నిజాలు, చేస్తున్న విశ్లేషణ వింటుంటే జానకి ఒళ్ళంతా ముచ్చెమటలు పట్టేశాయి. అసలు ఆ ఊహే భరించరానిదిగా ఉంది. ఒక్కరోజు అతను కనపడకపోతే నేనుగా ఉండలేనేమో అక్షరం అక్షరం కూడబలుక్కుంటూ అంది. అంతేకాదు, అతనితో కేవలం మాట్లాడుతూ అతని ముఖం చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి ఊహల్లో తేలిపోతూ కూడా ఎంతో కాలం ఉండలేవు. ఒకవేళ ఉన్నా నీ మనసు నిన్ను ఉండనివ్వదు. నిజం చెప్పాలంటే మధుకర్ అంటే నీకు చచ్చేంత ఇష్టం. అతని కౌగిట్లో ఒక్కసారన్నా కరిగిపోవాలన్నది నీ కోరిక. కానీ మనస్సాక్షి నోటిని నొక్కేసి కేవలం అతని కళ్ళల్లోకి చూస్తే చాలనుకుంటూ నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నావు. వద్దు, నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. అతని వైపు నుంచి ఖచ్చితంగా నీకేం కావాలనుకుంటున్నావో ముందు నిర్ణయించుకో. అతనితో ఒకసారి కలిసి కోరిక తీర్చుకొని మనసును సంతృప్తిపరుచుకొని ఊరుకోవడమా? అదే చెయ్యి. ఆ తర్వాత అతన్ని మర్చిపో. లేదు, మధుతో జీవితాన్ని పంచుకోవడమా? అదే అయితే తెగించు. తప్పులేదు. అసలు ముందు నీకేం కావాలో తెలుసుకో. ఆ తర్వాత మిగతా సంగతులు ఆలోచించు. రశ్మి సూటిగా చెప్పేస్తుంటే జానకి వినడం కష్టమైంది. ఇక వినలేనట్టుగా దిగ్గున లేచేసి ఇంటికి వచ్చి పడింది. మనసంతా గజిబిజిగా అయిపోయింది. మెదడు నిండా ఇది అని తెలియని అయోమయం నిండిపోయింది. అసలు తనకి ఏం కావాలో తెలియని సందిగ్ధం అలుముకుంది. ఎంత ఆలోచించినా సరే మనసంతా మధుకర్ కావాలి అని పదే పదే చెబుతోంది. కానీ ఎలా కావాలో అది మటుకు చెప్పలేకపోతోంది. అయితే ఇక్కడ జానకి రశ్మికి కూడా తెలియని నిజం ఏంటంటే అసలది ప్రేమ కాదు, ఇష్టం, ఆకర్షణ. మధుకర్ని చూస్తే కేవలం మనసు స్పందిస్తుంది. ఆ మనస్పందన వస్తువులకో ప్రదేశానికో సంబంధించినదైతే అదంత సమస్య కాదు. కానీ మనుషులకి సంబంధించినదైతేనే కష్టం. కనుక ఇటువంటి స్పందనలని ఖచ్చితంగా అదుపు చేసి తీరాల్సిందే అన్న విషయం, ఈ సత్యాన్ని వాళ్ళకి వివరించి చెప్పి జానకి పోతున్న దిశని మార్చగలిగే వాళ్ళు కూడా అక్కడ ఎవ్వరూ లేరు. అందుకే జానకి మనసు డోలాయమానంగానే ఉండిపోయింది. అలాగే రోజులు దొర్లిపోతున్నాయి. ఆ రోజు హఠాత్తుగా చెప్పాడు మధుకర్, నేను మరో వారం రోజుల్లో ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ. దగ్గరగా వచ్చి తనకి మాత్రమే వినిపించేలా అతను చెప్పిన ఆ మాట విని నెత్తిన పిడుగులు పడ్డట్టుగా అదిరిపడిందామే. ఎందుకు అని అడగాలనుకుంది. కానీ పెదవులు కదల్లేదు. ఇంత హఠాత్తుగా ఏమిటి నిర్ణయం అని అడగాలనుకుంది. కానీ మాట రాలేదు. అప్పటికే గుండెల్లో ఏదో బరువు, బాధ అదంతా పైకి ఎగదన్నుకొచ్చి గొంతులో గడ్డ కట్టుకుపోయిన ఫీలింగ్. రశ్మి యథాలాపంగా అన్న విషయం ఇంత తొందరగా నిజమైపోయి తన నెత్తిన పిడుగులా పడుతుందని ఆమె ఊహించలేదు. తీరా అనుకోనిది జరిగేసరికి కళ్ళల్లోకి వెచ్చని కన్నీరు వెల్లువలా పొంగుకొచ్చింది. కనురెప్పలు చెలియలి కట్టలు కాలేకపోవడంతో ఉప్పొంగిన కన్నీటి కెరటాలు జర్రున బుగ్గల మీదకి జారాయి. పెదవుల అంచుల్లో తగిలిన నీళ్లు ఉప్పగా అనిపించడంతో చప్పున స్పృహలోకి వచ్చింది జానకి. ఇంకా అక్కడే ఉంటే అందరిలోనూ
తను అబాసు పాలు కావడం ఖాయం అన్న భయంతో మెరుపులా ముందుకు కదిలింది. సెక్షన్లోంచి బయటకి పరుగు తీసి ఓ చివరగా ఉన్న వాష్రూంలోకి దూరి తలుపేసుకుంది. గుండెలో దుఃఖం తెరలు తెరలుగా పొంగుకొస్తూ ఉంటే శబ్దం బయటికి రానివ్వకుండా వెక్కి వెక్కి ఏడ్చింది. ఎంతసేపలా ఏడ్చిందో తెలీదు. కాసేపటికి కంట్లో ఉన్న నీళ్ల స్టాక్ అయిపోయింది. ఏడుపు దానంతటదే ఆగిపోయింది. గుండెలో బరువు, గొంతులో వెక్కిళ్ళు మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి. అప్పటికే ఆమె కళ్ళు ఎర్రబడి వాచిపోయాయి. మొహం మొత్తం దుఃఖానికి నిలయంగా మారిపోయింది. మూర్తీభవించిన శోకదేవతలా ఉన్న తన ముఖాన్ని అద్దంలో చూసుకుని ఉలిక్కిపడింది జానకి. అలాగే బయటకు వెడితే అందరూ నానా ప్రశ్నలు వేస్తారు, ఆరాలు తీస్తారు. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో శోభ ముందే ఉంటుంది. వాటన్నింటికీ తను సమాధానం చెప్పలేదు. ఆ ఆలోచన రాగానే వెంటనే చల్లటి నీటితో ముఖం కడుక్కుంది. ప్రాణం కొద్దిగా తెప్పరిల్లినట్టయింది. కొంగుతో ముఖం తుడుచుకొని తలుపు తీసుకొని బయటకు వచ్చింది. అక్కడ ఎదురుగా చేతులు దండ కట్టుకుని భుజాన్ని గోడకి ఆంచి ఆమె కోసమే ఎదురు చూస్తూ నిలబడి ఉన్నాడు మధుకర్. అతన్ని చూడగానే 1000 వోల్ట్ల షాక్ తగిలినట్టు అయింది ఆమెకి. ఏడ్చావా? ఆరా తీశాడు. ఏం జవాబు ఇవ్వాలో తోచలేదు ఆమెకి. అవును అందామంటే ఎందుకేడ్చావు అని అడుగుతాడని భయం. కాదు అని చెప్పేద్దామంటే అది అబద్ధం అనేటందుకు తన ఏడుపు మొహమే సాక్ష్యం. ఎటూ చెప్పలేక ఇరకాటంలో పడింది జానకి. ఎందుకేడ్చావు? నేను వెళ్ళిపోతున్నానని చెప్పినందుకేనా? అడగని అడిగేశాడు. తలంచుకొని నేలచూపులు చూస్తూ ఉండిపోయింది జానకి. ఆ క్షణంలో ఆమె మనసులో ఎన్నెన్నో సందేహాలు. తను ఎలాగూ విషయం ఇది అని సూటిగా అతనితో చెప్పలేదు. కనీసం అతను తనంతట తానుగా ఎదురుగా వచ్చి ఏమిటి అని అడిగిన తర్వాత కూడా చెప్పకపోతే ఎలా? అసలైనా చెప్పొచ్చా చెప్పకూడదా? ఇలాంటి అవకాశం, అదృష్టం తనకి మళ్ళీ మళ్ళీ రావు. చెప్పేస్తే ఎలా ఉంటుంది? లాంటి తర్జన భర్జనల్లో ఆమె ఉండగానే మళ్ళీ అతనే అన్నాడు, నీ మనసులో ఏముందో నాకు తెలుసు. నిజానికి నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళినా ఆ సంగతి ప్రత్యేకంగా నీలాంటి వర్కర్ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు ఇలా చెప్పానంటే నీకు నువ్వుగా బయటపడాలనే. అసలు నీ మనసులో ఏముందో, నా మీద నీ అభిప్రాయం ఏమిటో ఇప్పటికైనా సూటిగా చెప్పు అని నేను అడగను. నీ మనసులో ఏదున్నా నాకు అనవసరం. నా మనసులో ఉన్నది మటుకు చెప్పేస్తాను. నీతో నాకొక రాత్రి గడపాలనుంది. నీకు ఇష్టమా కాదా అది మాత్రం చెప్పు. బాగా ఆలోచించుకొని చెప్పు. తొందర ఏమీ లేదు. చెప్పేసి తన పని అయిపోయినట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జానకి అవాక్కైపోయింది. అది కలో నిజమో అర్థం కాలేదు. తన చెవుల్ని తాను నమ్మనూ లేదు. కల్లోని మనిషిలా నడుస్తూ సెక్షన్లోకి చేరుకుంది. నీతో ఓ రాత్రి గడపాలనుంది అన్న మధుకర్ మాటలు పదే పదే చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే మనస్సు మొత్తం అలజడిగా అల్లకల్లోలంగా మారిపోయింది. ఇక వర్క్ చేయలేకపోయింది. తిరిగి తిన్నగా అతని దగ్గరికే వెళ్ళింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్, వర్క్ చేయలేకపోతున్నాను సూటిగా చెప్పేసింది. అప్పటికే ఆమె ముఖం 100 లంకణాలు చేసినట్టుగా తయారైంది. మనసు పాడైపోయిందా? నవ్వుతూ అడిగాడు. జానకి నవ్వు రాలేదు. అతను వెళ్ళమని అనకపోయినా తను చెప్పాల్సింది చెప్పడం అయిపోయింది కనుక మెల్లగా వెనుతిరిగింది. ఎందుకో అతని ఎదురుగా నిలబడాలన్నా ఏదోలా ఉంది. సరే వెళ్ళు, రాత్రంతా బాగా ఆలోచించి వీలైతే ఏ విషయం రేపే చెప్పు వెనక నుంచి అన్నాడు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసింది. జరిగిందేదీ నమ్మశక్యంగా లేదామెకి. అసలు అలా అడిగింది మధుకరేనా? తననేనా? ఇంత తొందరగా ఎందుకు అడిగినట్టు? తను అంత అందంగా ఉందా? అతని మనసు దోచేసిందా? లేక తన బాధని చూడలేక జాలిపడి అలా అన్నాడా? మరైతే ఇప్పుడు తనేం చేయాలి? సరే అని ఒప్పుకోవాలా? కాదు అని తప్పుకోవాలా? ఏం చేస్తే సబబుగా ఉంటుంది? ప్రశ్నల మీద ప్రశ్నలు, అన్నీ జవాబు లేని ప్రశ్నలు. అలా సందేహాల్లో మునిగి తేలుతున్న క్షణంలోనే ఆమెకి చిట్టిబాబు గుర్తొచ్చాడు. అతనితో తన పెళ్ళి ఏ పరిస్థితుల్లో ఎలా జరిగింది గుర్తొచ్చింది. క్షణాల్లో ఆమె మనసు పీడకలలాంటి ఆ గతంలోకి పరుగు తీసింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.